ఈ సెషన్లో మనం చుట్టుకొలత కొలతలు ఎలా తీసుకోవాలో నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగింపులో మీరు చుట్టుకొలతను తెలుసుకోవచ్చు, చుట్టుకొలత రకాలను జాబితా చేయవచ్చు మరియు చుట్టుకొలత ఎలా తీసుకోవాలో వివరించవచ్చు. ఖచ్చితమైన శరీర కొలతలు బాగా అమర్చిన వస్త్రాల తయారీకి నాందిని సూచిస్తాయి. నమూనా పరిమాణాన్ని ఎంచుకోవడంలో చుట్టుకొలతలు చాలా ముఖ్యమైనవి. చాలా దుస్తులు ధరించడానికి సిద్ధంగా ఉన్న పరిమాణాలు, అలాగే మహిళలకు నమూనా పరిమాణం ఎంపిక చుట్టుకొలత, బస్ట్, నడుము, ఉదరం ఇంకా తుంటి కొలతలపై ఆధారపడి ఉంటుంది. హై బస్ట్ అంటే చంకల వంక వద్ద ఉన్న చుట్టుకొలత. బస్ట్ నుండి 2 అంగుళాల పైన ఉంటుంది. పూర్తి బస్ట్ అనేది బస్ట్ యొక్క విశాలమైన భాగం వద్ద చుట్టుకొలత. సహజ నడుము అనేది నడుము యొక్క ఇరుకైన భాగం వద్ద చుట్టుకొలత. హిప్స్ అనేది తుంటి యొక్క విశాలమైన భాగం వద్ద చుట్టుకొలత. సాధారణంగా సహజ నడుము క్రింద 7 అంగుళాలు ఉంటుంది. చుట్టుకొలత రకాల గురించి తెలుసుకోవడానికి ముందు కొలతలు ఎందుకు ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకుందాం. సరైన అమరిక కోసం కొలతలు ఉపయోగించబడతాయి. శరీర నిష్పత్తుల రికార్డు చేయడానికి, శరీర నిష్పత్తుల గణనలను ఒకదానితో ఒకటి పలకరించడానికి, మార్పులను సమర్థవంతంగా చేయడానికి, ఫ్యాబ్రిక్ అవసరాలను లెక్కించేందుకు, సైజు చార్ట్ లేదా ప్రామాణిక కొలత చార్ట్ సిద్ధం చేయడానికి, ఒకదానికొకటి పరిమాణ నిష్పత్తులు ఇంకా వ్యత్యాసాన్ని గుర్తించడానికి. వస్త్రాలపై పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు నాడ చాలా ముఖ్యమైన కొలత. తల చుట్టుకొలత. తల చుట్టుకొలత అనేది నుదురు పైన ఉన్న స్థాయిలో తల చుట్టుకొలతను కొలవడం. మెడ చుట్టుకొలత అనేది ఆడమ్ యొక్క యాపిల్ పైన ఉన్న స్థాయిలో మెడ చుట్టుకొలత యొక్క కొలత. ముంజేయి చుట్టుకొలత. ముంజేయి ఎగువ భాగంలో కొలత తీసుకోబడుతుంది. ఇంకా ఇది ముంజేయి యొక్క గరిష్ఠ చుట్టుకొలత. ఛాతీ నాడా కొలత అనేది స్టర్నమ్ స్థాయిలో ఛాతీ చుట్టుకొలత యొక్క కొలత. తొడ యొక్క విస్తృత భాగం చుట్టూ తొడ చుట్టుకొలతను కొలవాలి. షార్ట్స్ వంటి వస్త్రాలను నిర్మించడానికి ఈ కొలత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ శరీర భాగాల చుట్టుకొలతను కొలిచేటప్పుడు వాలుగా కాకుండా టేపు కొలత స్థాయిని భూమికి సమాంతరంగా ఉంచండి. మీ అవగాహనను తనిఖీ చేయడానికి ఒక పనిని చేద్దాం. పని చేయడానికి మీకు కొలిచే టేప్, దుస్తుల రూపం, కాగితం లేదా నోట్బుక్ ఇంకా పెన్సిల్ లేదా పెన్ అవసరం. పని చుట్టుకొలతలు తీసుకోవడం. బస్ట్ పాయింట్లు ఇంకా వెనుకకు అంతటా కొలవండి. నడుము చుట్టూ కొలత. నడుము రేఖకు దిగువన 3 ఇంచులని గుర్తించండి. ఇంకా కొలిచే టేప్ని ఉపయోగించి గుర్తించబడిన భాగం చుట్టూ కొలవండి. నేలకి సమాంతరంగా టేప్తో విశాలమైన ప్రాంతాన్ని కొలవండి. చూపిన చిత్రంలో X గా సూచించబడే మధ్య ముందు భాగంలో హిప్ స్థాయిని గుర్తించడానికి పిన్ చేయండి. మనం చుట్టుకొలతలు తీసుకోవడం అనే అంశంపై ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటికి మీరు చుట్టుకొలతను తెలుసుకుని ఉంటారు. చుట్టుకొలత రకాలను జాబితా చేయడం ఇంకా చుట్టుకొలత కొలత ఎలా తీసుకోవాలో నేర్చుకుని ఉంటారు.